అభివృద్ధి పేరుతో మనం చేసే పనుల వలన జీవకోటికి ఆధారమైన భూమిని కలుషితం చేసి పర్యావరణ వినాశనాన్ని ఆహ్వానిస్తూ రాబోయే తరాల మనుగడను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, ఆశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. ఈ చెట్లన్నీ నరికేయండి. నిస్వార్థంగా మనకు జీవవాయువునిచ్చి మన ఆయుష్ని పెంచే చెట్లను మనం ఏం చేస్తున్నాం? నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఉండే మాటల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో. కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థమైన జలాలను నదులలోనూ చెరువులలోనూ కలిపేస్తూ మూగ జీవులను సైతం చంపేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లు వ్యర్థ జలాలతో నిండి కలుషితమైపోయిన మన గోదారమ్మ గుండె చప్పుడు విందామా? కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అట్టఘోష, కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అట్టఘోష. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, శాపం తనకెందుకని, ఆ